అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సిఎస్ఈ సైట్లో మన పాఠశాలకు సంబంధించిన డ్రాపౌట్స్ విద్యార్థులకు రీజన్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ సెర్చ్ బార్లో సిఎస్ఈఏపి అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొదట కనిపిస్తున్నటువంటి cse.ap.gov.in పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు సిఎస్ఈ సైట్ యొక్క హోమ్ పేజ్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ టాప్ కార్నర్లో లాగిన్ కనిపిస్తూ ఉంది. ఈ లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మన పాఠశాలకు సంబంధించిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. తర్వాత కింద ఉన్నటువంటి క్యాప్చాను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన పాఠశాల లాగిన్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ పైన ఉన్నటువంటి సర్వీసెస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకు R3 సర్వీసెస్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. R3 సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. ఇలా కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చివర R3.8 స్టూడెంట్ డ్రాప్ అవుట్ రీజన్ మనకు కనిపిస్తూ ఉంది. దానిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మన పాఠశాలకు సంబంధించినటువంటి డ్రాపౌట్ విద్యార్థులందరూ కనిపిస్తారు. ఇక్కడ నేను లాగిన్ అయిన పాఠశాలలో 69 మంది విద్యార్థులు డ్రాపౌట్స్గా కనిపిస్తూ ఉన్నారు. సో వీరికి మనము రీజన్స్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ముందుగా ఒక విద్యార్థిని మనం చూద్దాం. ముందుగా మనము ఇక్కడ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయాలి. మనం ఎవరికైతే రీజన్ సబ్మిట్ చేస్తూ ఉన్నామో ఆ విద్యార్థికి చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ మనకు రీజన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు కొన్ని రకాల రీజన్స్ని ఇక్కడ ఇచ్చారు. డెత్ ఆర్ ఎక్స్పైర్డ్, డూప్లికేట్ ఎంట్రీ, ఎకనామిక్ రీజన్, మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్, ఆర్ఫాన్, స్టడీ ఇన్ ఓపెన్ స్కూల్, స్టడీ ఇన్ ఐటీఐ ఆర్ పాలిటెక్నిక్, ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీస్, రాంగ్ ఎంట్రీ, ఎస్ఎస్సి ఫెయిల్డ్. ఇలా మనకు ఆ విద్యార్థికి సంబంధించి ఏ రీజన్ అయితే ఎలిజిబుల్ అవుతుందో ఆ రీజన్ని అక్కడ సెలెక్ట్ చేయాలి. తర్వాత రిమార్క్స్లో మనం ఏదైనా టైప్ చేయాలనుకుంటే టైప్ చేయవచ్చు. తర్వాత కాంటాక్ట్ పర్సన్ అంటే ఆ డ్రాపౌట్ విద్యార్థికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నంబర్ని అలాగే ఆ పర్సన్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాంటాక్ట్ పర్సన్ నేమ్ దగ్గర వాళ్ళ యొక్క మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ యొక్క నేము అలాగే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ని కూడా ఇక్కడ మనము కాంటాక్టెడ్ పర్సన్ నంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత రిలేషన్, మనం ఎవరినైతే కన్సల్ట్ అయ్యామో ఆ విద్యార్థికి సంబంధించి ఫాదర్ని కన్సల్ట్ అయ్యామా లేదా మదరా, గార్డియనా, లోకల్ విలేజెసా, రిలేటివ్సా, ఆర్ఎస్డబ్ల్యూఎస్ స్టాఫా, సో అంటే సచివాలయం స్టాఫా. సో ఇలా మనం ఎవరినైతే కన్సల్ట్ అయ్యామో వారిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వారి యొక్క నేము, వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. సో అలాగే మనం ఇక్కడ ఏదైతే రీజన్ సెలెక్ట్ చేశామో ఆ రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము డూప్లికేట్ ఎంట్రీని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ
ఆ డూప్లికేట్ పెన్ ఐడిని తప్పనిసరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అలాగే మనము మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మైగ్రేటెడ్ యూడైస్ కోడ్, అంటే మనం ఏ స్టేట్కి అయితే మైగ్రేట్ అయ్యామో, ఎక్కడైతే చదువుతున్నామో ఆ స్కూల్ యొక్క కోడ్ని ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అలాగే స్టడీ ఇన్ ఓపెన్ స్కూల్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆ ఓపెన్ స్కూల్ యొక్క ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అలాగే ఎస్ఎస్సి ఫెయిల్డ్ అని సెలెక్ట్ చేసినట్లయితే అక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని మనము తప్పనిసరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆ విద్యార్థికి ఏదైతే రీజన్ ఎలిజిబుల్ అవుతుందో ఆ రీజన్ను సెలెక్ట్ చేసి, ఆ రీజన్ ఎవరి నుంచి మీరు సేకరించారో వారి యొక్క పేరు, వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసి, ఆ విద్యార్థికి వారితో ఉన్నటువంటి రిలేషన్ని కూడా మనము సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా అందరి విద్యార్థులకు మనము సిఎస్ఈ సైట్లో రీజన్స్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసేటువంటి ఫోన్ నెంబర్ని కరెక్ట్గా వారికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్నే మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. అందరిది రీజన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అందరిది కూడా మనం ఎవరికైతే రీజన్ ఎంటర్ చేశామో వారికి మనం అక్కడ చెక్ బాక్స్లో టిక్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత చివరగా మనము సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మొత్తం రీజన్స్ అన్నీ కూడా సబ్మిట్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.